చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మహిళా లోకం తరపున మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనాభాలో 50% ఉన్న మహిళలకి చట్టసభల్లో ఇప్పటికీ కేవలం 14% కూడా మించకుండా మన భారతదేశంలో మహిళలకి అవకాశాలు అనేవి చాలా అరుదుగా లభించినాయి. అదే పక్క మనం కొన్ని దేశాల్లో చూస్తుంటే మెక్సికో గాని నార్వే గాని ఇలాంటి దేశాల్లో 50% పైగా మహిళలకు రిజర్వేషన్లు చట్టసభల్లో ప్రవేశం లభించింది. మన దేశంలో కూడా స్థానిక సంస్థల్లో 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారము ఆనాడు 33% రిజర్వేషన్ కల్పించినప్పటికీ మరి మహిళలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తర్వాత సర్పంచులుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్లుగా మరి ప్రజలకు సేవ చేయడమే కాకుండా పదవీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం జరిగింది. అయినప్పటికీ చట్టసభల్లో ప్రవేశం దొరకడం అనేది చాలా ఇబ్బందిగా, రాజకీయంగా మహిళలకు పురుషాధిక్య సమాజంలో మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. మహిళలకు అవకాశాలు రాకుండా అనేక కుట్రలు మరి అనేక అవమానాలు, తిరస్కారాలు భరించి కూడా మహిళలు చాలా మంది మహిళా నాయకురాలు సమాజంలో ప్రజల కోసం ప్రజల మధ్యన మరి ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మహిళలు ఈరోజు మనం చాలా మందిని చూస్తున్నాం. అలాంటి మహిళల యొక్క ఆవేదన గుర్తించిన నరేంద్ర మోదీ గారు ఈరోజు మహిళలకు ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వడం మరి అందుకు దానికి తగ్గట్టుగా మహిళలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వాస్తవంగా నరేంద్ర మోదీ గారు మహిళల కోసం మొదటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు, బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలతో పాటు లఖ్పతి దీదీ, డ్రోన్ దీదీ, అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకమైన ఉజ్వల యోజన, ముద్రా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహిళల సంక్షేమం కోసం ఆలోచించి ఇలాంటి పథకాలు తీసుకురావడమే కాదు ఈరోజు విధాన నిర్ణయాల్లో మహిళల పాత్ర ఉండే విధంగా వారు మమ్మల్ని ప్రోత్సహించడం చాలా అభినందనీయము. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పుడు ఏదైతే మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందో ఇది ఎప్పుడో 1996లో కూడా మొదటిసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టప్పటికీ మహిళా బిల్లుకు మోక్షం లభించలేదు. 98, 99 తర్వాత 2008లో కూడా ప్రవేశపెట్టినప్పటికీ మరి 2010లో కేవలం రాజ్యసభలో మాత్రమే ఆమోదం పొందింది. తర్వాత లోకసభలో దాన్ని పెండింగ్ చేయడం జరిగింది. ఈ రకంగా మరి నరేంద్ర మోదీ గారు ఒక దృఢ సంకల్పంతో మహిళలను రాజకీయంగా ముందుకు తీసుకురావాలి. మహిళలు రాజకీయాల్లోకి వస్తే పరిపాలన మెరుగవుతుంది. ముఖ్యంగా సమాజంలో మహిళలు ఒక కుటుంబంని ఏ రకంగానైతే నడిపిస్తారో అందరి అవసరాలు తీర్చుకుంటూ ఆర్థిక అవసరాలతో పాటు వారి యొక్క ప్రతి నిర్ణయాల్లో మహిళల యొక్క ఏ రకంగానైతే వాళ్ళ ప్రభావం ఉంటుందో ఈ దేశ అభివృద్ధిలో కూడా, అంటే ఈ దేశంలో ఈ రోజు 2047 వరకు అంటే స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ అనే కార్యక్రమం, అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు అవసరం కాబట్టి మహిళలను ఆ దిశగా పార్లమెంటులో, చట్టసభల్లో, అసెంబ్లీలో వారికి కూడా వారి గలం వినిపించే విధంగా సమాజంలో ఉన్న సమస్యలను లేవనెత్తి మరి ఈ అభివృద్ధిలో వారు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మోదీ గారు ఏదైతే ఆశించి మరి ఈ రోజు నిర్ణయం తీసుకొనున్నారో ఈ నిర్ణయానికి మన దేశ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళా సోదరిమణులందరూ కూడా మద్దతు తెలపాలి. దానికి ఈ 3 రోజుల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఒక వాట్సాప్ నంబర్, ఒక కాల్ ఉంది, ఒక మిస్ కాల్ ఇవ్వడానికి ఒక ఫోన్ నంబర్ ఇస్తాము. 9667173333 9667173333 ఈ నంబర్కి మిస్ కాల్ ఇచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. Mind Media, the voice of India.